కొండా నాగార్జున సయోధ్య వెనుక బట్టి పంచాయతీ పెద్దగా కీరోల్ అధిష్టాన సూచనతో ఇరువురితో సంప్రదింపులు సురేఖ క్షమాపణలు ఆ వెంటనే నా కేసు విత్డ్రా అంటూ చూస్తున్నాం. నిజంగా ఒక మంచి పరిణామమే, తప్పేం లేదు. ఎందుకంటే ఆ కొండా సురేఖ అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. సో అదుపు తప్పి, ఎందుకంటే మంత్రిగా ఉండి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సో ఆమె అదుపు తప్పి మాట్లాడడం, సో నాగార్జున సీరియస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో దాంతో బట్టి కొంత ఇద్దరి మధ్య సంధి కూర్చున్నట్టుగా అర్థమవుతోంది. సో మంత్రి కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ వివాదానికి తెరపడడం వెనుక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఇరువురితో ఆయన విడివిడిగా సంప్రదింపులు జరిపి రాజీ కూర్చున్నట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. రీసెంట్గా నాగార్జున తోటి బట్టి విక్రమార్క భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత కొండా సురేఖ కూడా భేటీ అయినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాతనే కొండా సురేఖ క్షమాపణ ఇవ్వడం, ఆ తర్వాత ఇటు కోర్టులో నాగార్జున పిటిషన్ బ్యాక్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అంతా కూడా సద్దుమణిపోయింది. దీని వెనకాల కంప్లీట్గా బట్టి విక్రమార్కనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించడంతో ఇరువురు అంగీకరించినట్టు తెలిసింది. దీంతో సురేఖ నాగ చైతన్య సమంత విడాకుల విషయంతో తను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ సమయంలో కేసును విత్డ్రా చేసుకున్నట్లు నాగార్జున స్వయంగా తెలిపారు. అధిష్టాన సూచనతో రంగంలోకి అంటూ చూస్తున్నాం. సో సినీ తారలు నాగ చైతన్య సమంతల విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపానికి గురైనటువంటి నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు వేశారు. ఆ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి ఈ అంశంపై సోషల్ మీడియా వేదిక పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు వస్తుండేవి. దీంతో ఈ వివాదానికి రాజీ మార్గంలో ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావించింది. ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టికి అప్పగించడంతో ఆయన ముందుగా హీరో నాగార్జునతో రాజీ ఫార్మ్ ప్రస్తావించారు. అందుకు ఒప్పుకున్నటువంటి నాగార్జున ముందుగా సురేఖ నుంచి క్షమాపణ చెప్పించాలని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. దీంతో బట్టి సురేఖతో మాట్లాడి క్షమాపణలు చెప్పేందుకు ఒప్పించినట్టు సమాచారం. వెంటనే ఎక్స్ వేదికగా నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ సారీ చెప్తూ పోస్ట్ చేశారు. సురేఖ సారీ చెప్పడంతో నాగార్జున కేసు విత్డ్రా చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బట్టి చాలా కీ రోల్ ప్లే చేసినట్టుగా అర్థమవుతోంది. వీళ్ళిద్దరి వివాదం మధ్యలో సద్దుమణిగింది. సయోధ్య వెనుక కంప్లీట్గా బట్టే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.